నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. బడ్జెట్ సమావేశాలు అలాంటి ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఆయన చేసిన పని అది. అలాగే తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ ఆయన కూడా వెళ్ళరనే టాకే వినిపిస్తుంది. రావట్లేదు, ఆయన కూడా ఎక్కడ కనిపించట్లేదు. మామూలుగా ఆయన అసలు ఆయనకున్న బలం ఏంటి అంటే ఆయన స్వరం. ఆయన మాట్లాడితే చాలామంది వింటారు, ఆయన ఏం చెప్పినా వింటారు, అందులో పాయింట్స్ ఉంటాయి కూడా. మరి అలాంటి వ్యక్తి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, ఆయన కూడా రారనే వినిపిస్తుంది. వచ్చినా కూడా జస్ట్ ఊరికే కాసేపు హడావిడి చేసి వెళ్ళిపోతారని. ఎందుకని అంటే ఇద్దరిని కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో అయితే వాళ్ళ ప్రజలు గెలిపించారు, వాళ్ళు ఏదో పని చేయాలనే కదా, వాళ్ళు ఊరికే ఇంటికి పరిమితం అవడం, లేకపోతే అసలు అసెంబ్లీకి వచ్చి వాయిస్ వినిపించకుండా ఉండిపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మీరు చెప్పినట్టు జగన్ గారికి కేసీఆర్ గారికి ఇద్దరికీ కూడా ఒక లక్షణం ఉంది. అదేమిటంటే ఇద్దరూ కూడా విపరీతమైన స్ట్రగుల్స్లో నుంచి పోరాడి ప్రజల్లో ఉండి ప్రజల్లో నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. సరే, ఇక్కడైతే ఉద్యమం జరిగిందో అక్కడ జరగలేదు అనుకోండి, కానీ జగన్ గారు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాతే కదా ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు విషయానికి వస్తే మనం ఏమిటంటే ఆయనకి ప్రతిపక్షం తెలియంది కాదు, ప్రతిపక్షంలో లేనివాడు కాదు, ఎంతో రాజకీయ అనుభవం ఉంది కదా. ఎప్పటికీ ఆ వ్యక్తి అయినా రవాణా శాఖ మంత్రిగా తెలుగుదేశం హయాంలో ఉన్నప్పటి నుంచి ఉన్నారు కదా ఆయన. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ అనే దాన్ని ఒక ఉద్యమాన్ని తీసుకుని తెలంగాణ తేవడం అనే దాని మీద ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయనే తెలంగాణ ఇచ్చేవాడు అనేది మనం ఒప్పుకొని తీరాల్సిన విషయం. తెలంగాణలో మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని వద్దనుకుని కాంగ్రెస్ అసలు లేదు, అడ్రస్ లేదు అని అనుకున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళీ జీవం పూసుకుని అధికారంలోకి వచ్చింది. ఎందుకు అనేదాన్ని వీళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు మమ్మల్ని వద్దన్నారు? మేము జనంలో నుంచి ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఎందుకు వద్దన్నారంటే మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు జనంలో ఉన్నంతకాలం మీరు ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని జనమును ఎత్తిన పెట్టుకున్నారు. మీరు ఎప్పుడైతే జనముకు దూరం అయిపోయారో, లేదు నేను చేసిందంతా కరెక్టు, నేను అద్భుతాలు చేస్తున్నాను అని నమ్మి మీకు మీరే ఎవరి మాట వినకుండా జనం ఏమైంది, కేసీఆర్ మాకు ఇంక అందుబాటులో లేడు, ఆయనకు అహంభావం పెరిగిపోయింది, ఈసారి మనం బుద్ధి చెప్పాలి అని డిసైడ్ అయ్యి కాంగ్రెస్ని గెలిపించారు. రేవంత్ రెడ్డి అనే ఆయన మధ్యలో వచ్చి నాయకుడై ముఖ్యమంత్రి అయిపోయిన ఒక అదృష్టవంతుడే తప్ప కేసీఆర్ గారి అనుభవం కానీ ఉద్యమ నేపథ్యం కానీ ఇవన్నిటితో పోల్చుకుంటే ఆయన ఎంత అంటే మిమ్మల్ని కాదనుకొని ఆయన్ని గెలిపించారు, ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ను అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. జనానికి మేము ఎంత దూరం అయ్యామని. 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో ఏం చేశారు మీరు? అరే, మీ అబ్బాయి మీకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గట్టిగానే పోరాడుతున్నారు అసెంబ్లీలో అనుకుందాం, కానీ మీరు కదా అసలు నాయకుడు. మీకు కేటీఆర్ గారు ప్రత్యామ్నాయం ఎలా అవుతారు? మీ వారసుడు అయితే కావచ్చు, మీకు ప్రత్యామ్నాయం ఎలా అవుతారు ఆయన? మీరు ఓటమిని అంగీకరించి జనం నన్ను ఓడించారు, జనం నన్ను వద్దనుకున్నారు, ఇదే జనంతో మళ్ళీ నేను గెలుపొందేలా నేను పోరాడతాను ప్రతిపక్ష నాయకుడుగానే ఎక్కడున్నారు? మీరు లేరు కదా. మీరు రావడం మానేశారు అసెంబ్లీకి. మిమ్మల్ని జనం ఎన్నుకుంది అసెంబ్లీకి వచ్చి జనం సమక్షాన మాట్లాడాలని కదా. మీకేమి జనం ఏం తక్కువేమి ఇవ్వలే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే మీరు బ్రహ్మాండంగా మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ వాళ్ళదైతే పూర్తిగా లేదు కదా. అంతమంది మీకు బలం ఇచ్చారు, మీ దాంట్లో నుంచి కొంతమంది జంపింగ్లు కూడా జరిగిండవచ్చు. అదేమి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు కూడా ఎంతమందిని తీసుకోలేదు, తెలుగుదేశం నుంచి కానీ, ఇంకో కాంగ్రెస్ నుంచి కానీ, ఇంకో నుంచి కానీ. మీ పార్టీ కూడా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అనేక మందిని అబ్జర్వ్ చేసుకుంది కదా. మరి మీకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం ఎట్ట అవుతుంది? వాళ్ళు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. సరే, పోతే పోయినారు, పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. మీరు ఎన్ని చూడలేదు, ఎంతమంది పోలేదు మిమ్మల్ని వదిలేసి, మళ్ళీ ఎంతమంది రాలేదు. ఎంత సుదీర్ఘమైన యాత్ర ఉంది మీది. ఇప్పుడు మీరు రేపు అసెంబ్లీకి వస్తారని అంటున్నారు. ఆయన ఏం చేస్తారు? వచ్చి సంతకం పెట్టి అంటే ఏదో టెక్నికల్గా సంతకం పెట్టి వెళ్ళిపోతారా, లేదా అసెంబ్లీలో కూర్చొని ఏమైతేనేది మాట్లాడతారా? ఎన్ని కీలకమైన సమావేశాల్లో మీరు ఉండింటే మీ వాయిస్ వేరే కదా. ఓడిపోయినంత మాత్రం అసెంబ్లీకి రాకూడదని రూల్ ఏమన్నా ఉందా? మిమ్మల్ని ఏమన్నా తమిళనాడులో జయలలితలాగా ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అవమానించారా? నిండు సభలో ఏం అవమానించలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అవమానించారు కాబట్టి నేను రాను అన్నారు. మిమ్మల్ని ఏమనలేదు కదా. మీరు అసలు వస్తే కదా ఏమైనా అంటారో లేదో తెలిసేదానికి. నన్ను ఏదైనా అంటారు, నన్ను అవమానిస్తారని మీకు మీరే ఊహించుకుంటే అది మీ గురువు చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ కూడా గురువే కదా చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డికి గురువే, కేసీఆర్కి గురువే.
ఆయన అవమానం జరగక ముందంతా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన వాళ్ళే కదా. నాకు 23 సీట్లు ఇచ్చారు, నన్ను అన్యాయం చేశారు జనం అని ఏం అనుకోలేదు. ఆయన వచ్చారు, పోరాడారు, మాట్లాడారు. ఒక దశలో ఆయనకి ఇది కరెక్ట్ కాదు, మనము ఇలా అవమానిస్తుంటే పడి ఉండడం న్యాయం కాదనిపించింది, రాలేదు. సరే, అది వేరే సబ్జెక్టు. కేసీఆర్ గారు కూడా ఇంకా ఈ మిగిలిన 4 సంవత్సరాలైనా ఆయన చేయాల్సింది ఏమిటంటే అసెంబ్లీకి వచ్చి తన గొంతు వినిపించి కాంగ్రెస్ చేస్తున్న తప్పులు ఇవేమన్నా ఉంటే మీరు మాట్లాడండి. మీకు మీడియాలో మాట్లాడడానికి కాదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది. మిమ్మల్ని అసెంబ్లీ అనేది కదా. అసెంబ్లీ అనేది ఏమిటి? మీ ప్రజా సమస్యలపైన మీరు గొంతెత్తేదానికి ఒక వేదిక. మీడియాలో ఎవరైనా మాడతారు, ఎల్లయ్య మాడతాడు, పుల్లయ్య మాడతాడు, ఎవరైనా మాడతారు. మీడియాలో మాట్లాడడానికి దానికి ఇదేముంది? చట్టబద్ధత ఏమున్నది మీడియాలో మాట్లాడి? మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పోషించాల్సిన పాత్ర ఆయనకు తెలియదు కాదు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రభుత్వము ప్రతిపక్షం, అంతే కదా. మిమ్మల్ని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కాబట్టి మీరు రండి, కొట్లాడండి, మళ్ళీ గెలవండి. అప్పుడు కదా మీరు ఎన్నిసార్లు ఓడిపోలేదు, ఎన్నిసార్లు గెలవలేదు. మీకు ఏమైనా కొత్త ఓటమి కొత్త, గెలుపు కొత్త? చాలా టైం ఉందిలే, ఇప్పుడే ఎందుకు అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకోవడం అనుకుంటున్నారు. అట్లా ఎవరో అనుకుంటే వేరు, కానీ కేసీఆర్ గారు లాంటి ఉద్యమ నాయకుడు అనుకోకూడదు. టైం అనేది ఆయనకు విషయమే కాదు. ఆయన నిరంతరం జనంలో ఉండి పోరాడాల్సిందే. మీ తెలంగాణ ప్రజలనే కదా. మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారో ఆ రోజే పెద్ద తప్పు జరిగిపోయింది. తెలంగాణ అనే పదం ఎప్పుడైతే మీ పార్టీలోంచి తీసేశారో ఆ రోజే మీరు జనానికి దూరం అయిపోయినారు. మీకు తెలియక ఏం చేశారు? ఈరోజు తెలంగాణలోనే ఓడిపోయారు. ఇంకా భారతదేశంలో ఎప్పుడు గెలిచేది మీరు? ఏమైనా జరిగే పనే? ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వద్దాం. జగన్ గారిని ఎందుకు ఎంచుకున్నారు పులివెందు ప్రజలు? అసెంబ్లీలో మాడమని. ఆయన అసెంబ్లీకి రాడు. సరే, వీళ్ళంతా ప్రతిపక్ష హోదా ఇచ్చినా వీళ్ళు రాలేదనుకోండి. అది ఆయనకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకుందాము, మైకే ఇవ్వలేదు అనుకుందాము. అదంతా జనం చూస్తూ ఉంటారు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోయినా ఆయన అసెంబ్లీలో ఏ రకంగా ఫైట్ చేస్తున్నాడు, ఏ రకంగా ఆయన మైకుకి తాము సమయం ఇవ్వకుండా వేధిస్తున్నారు అనేది రికార్డ్ అవుతుంది కదా. మీరు రారు, మీ ఎమ్మెల్యేలు రారు, మీ కౌన్సిల్లో బలం ఉంది కాబట్టి వస్తారా? కౌన్సిల్ కూడా అది కూడా ఎందుకు మాట్లాడడానికి? అది కూడా తీసేస్తే పోయింది కదా, అది కూడా బాయ్కాట్ చేస్తే పోయింది కదా. కాబట్టి అసలు వాళ్ళు చేస్తున్న పనే తప్పు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి. ఏమైనా జరగని, మైక్ ఇవ్వకపోని మార్షల్స్తో గెంటైను కానీ ఏమవుతుంది? ప్రజాస్వామ్యం కదా. మీరు ఏమైనా రాజరికం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. ప్రజాస్వామ్యంలో అందరూ నాయకులైనారు, ప్రజలు గెలిపిస్తే కుర్చీల్లో కూర్చున్నారు. మరి మీకు మీరు ఎందుకు అహము ఈగో ఫీల్ అయ్యేది? ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ 11 మందితో సహా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడి గొంతెత్తి ఏమైనా జరగని, ఏమి జరిగినా ఆయన దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నవాడు మీరు ఎదుర్కోలేదా? ఏం జరిగినా కూడా ప్రతిపక్షంలో ప్రజల మధ్య లేరా మీరు? అంటే అధికారం వచ్చే వరకు ప్రజల మధ్యన ఉంటాము, మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ మేము ప్రజల మధ్యన ఉండము అనుకుంటే ఎట్లా? ప్రజలే కదా మీకు అధికారం ఇచ్చింది. ఎవరు అధికారం ఇచ్చారో వాళ్ళకి దూరం అయిపోతే ఎట్లా మీరు? ఎంతోమంది అంటున్నారంటే, ఎంతోమంది నిపుణులు లాంటి వాళ్ళు లేకపోతే ఏదో చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు, వెళ్ళాలి అని. మరి ఆయనకు వినిపించట్లేదా? అది అవన్నీ ఎంతమంది చెప్తున్నారు, ఎందుకు వెళ్ళాలంటున్నారని ఒక్కసారి కూడా సమీక్ష చేసుకోవట్లేదు దాని మీద. ఆయన లాజిక్ లేని పాయింట్తో మాట్లాడుతున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళను అంటున్నాడు. ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదయ్యా, అది ఒక సాంప్రదాయం మాత్రమే అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఇవ్వరు అని డిసైడ్ అయ్యారు కదా. మీరు ఏ లెక్కన చూసినా, మీరు కోర్టుకు పోయినా, స్పీకర్కి విన్నవించినా, ఏం చేసినా అట్లా ఇవ్వాలని రూల్ లేదు. మేము 10% అన్నా ఉంటే దాన్ని ఏదో సాంప్రదాయ ప్రకారం ఇచ్చి ఉండేవాళ్ళము. అది కూడా లేదు కదా మీ దగ్గర. మీరు అసలు సీట్లే తెచ్చుకోలేదు అన్నారు. మీకు తెలియదు కాదు కదా. మీరు గతంలో ఎద్దేవా చేశారా లేదా? చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇలా బీకేసి ఉంటే ఒక 6 బీకేస్తే అయిపోయింది ఆయన పని అన్నారా లేదా? మరి అంటే మీకు రూల్స్ తెలుసు కదా, సాంప్రదాయాలు మీకు తెలుసు. మీరు అసెంబ్లీలో ఉన్నవాళ్లే కదా. మరి ఇంకా అన్నీ తెలిసిన వాళ్ళు మీరెందుకు పట్టుబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే? ప్రతిపక్ష హోదా జగన్ దేబరిస్తే వస్తుందా? మీ లక్షణం అది దేబరించడం అనేది. మరి మీకు లేని లక్షణాలు ఎందుకు మీరు తెచ్చుకుంటారు అనవసరంగా? కొట్లాడడం కదా, పోరాటం కదా మీ లక్షణము. దాని నుంచి మళ్ళీ మీరు నాకు ఇవ్వండి అనేది ఏంది? అది ఆయన చేస్తున్న పనే కరెక్ట్ కాదు. ఆయన ఏమంటే చంద్రబాబు తప్పులు చేస్తాడు అని భ్రమలో ఉన్నాడు ఆయన. చంద్రబాబు తప్పులా ఒప్పులా కాదు, మీరు ఒప్పులు చేయండి. ఫస్ట్ మీరు కరెక్ట్గా ప్రతిపక్షంగా పోరాడండి. మీ తరఫున ఎవరో పోరాటం కాదు. గతంలో 5 ఏళ్ళు మీ తరఫున ఎవరో మాట్లాడి మీరు ముప్పు తెచ్చుకున్నారు. మీరు కదా మాట్లాడాల్సింది. మీ మీద వచ్చిన ఆరోపణలన్నిటికీ మీరు ఎప్పుడు మాట్లాడినారు? మీ తరఫున ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైనా మీరు మాట్లాడండి. ఇప్పుడైనా మీరు మాట్లాడి జనంలోకి వస్తే మళ్ళీ మీరేమిటో అనేది ప్రూవ్ చేసుకునే అవకాశం మీకు వస్తుంది. జనం అన్నీ గమనిస్తుంటారు. జనం ఏం అమాయకులు కాదు.
ఏ పార్టీకైనా ప్రజలు ఈ పార్టీ రావాలి అని కోరుకుని వేయాలి, కానీ వేరే వాళ్ళ మీద అసంతృప్తితో వీళ్ళకి వేసిన విజయం అనేది అది పెద్ద గొప్ప విజయం అయితే ఇప్పుడు కాదు. అందరూ అట్లే అనుకుంటున్నారు, వాళ్ళు ఎలాగో సరిగా పాలించలేరు, మళ్ళీ మనకే ఇస్తారు, వేరే ఆప్షన్ కూడా ఏమున్నది వీళ్ళకి. ఇక్కడన్నా 3 పార్టీలు ఉన్నాయి, అక్కడ 3 పార్టీలు 2 పార్టీలు కలిసే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆప్షన్ లేదు. కూటమి వర్సెస్ వైసీపీ. కూటమి వద్దనుకుంటే వైసీపీకి ఇస్తారు, ఎక్కడ పోతారు వీళ్ళు అనేది వాళ్ళ ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.